విద్యుత్ ఛార్జీల పెంపుపై మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. ఇది మోసపూరిత ప్రభుత్వమని విమర్శించారు. ఎన్నికలకు ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్న మాటలు ఆచరణలో లేకుండా పోయాయన్నారు. బాబు షూరిటీ బాదుడు గ్యారంటీ అనేలా పాలన ఉందని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల ముందు చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. 2023 సభలో చంద్రబాబు ఏం మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పేరిట 15,845 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం, శ్రీశక్తి ఏమైందని ప్రశ్నించారు. ఉచిత గ్యాసు పెద్ద మోసమని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెంచి సామాన్య ప్రజల మీద మోపినటువంటి భారం ఏదైతే ఉందో దానిని నిరసిస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దానిలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఎన్నో ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ కాస్త బాబు ష్యూరిటీ బాదుడు గ్యారంటీ అన్న చందంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకనంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నో సందర్భాల్లో మా ప్రభుత్వం వస్తే వచ్చే 5 సంవత్సరాలు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచము, ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా పెంచము, మీరు ఎంత కరెంటు వాడుకున్నా 24 గంటలు కరెంటు ఇస్తాము, రైతులకి 9 గంటలు కరెంటు ఇస్తాము, కానీ విద్యుత్ ఛార్జీలు మాత్రం పెంచము, అవసరమైతే మీరే తయారు చేసుకుని మీరే ఉత్పత్తి చేసుకుని మీరే వినియోగించుకునేలా చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు 2023 సభలో పులివెందులు ఎక్కడో మాట్లాడడం జరిగింది.